హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మిర్చీలు అనగానే నేనేం రెసిపీ చేస్తున్నానో మీరు గెస్ చేయొచ్చు. వర్షాకాలం కదండి, చల్లగా వర్షం పడుతున్న టైంలో ఇలా మిర్చీలతో మనం పకోడీలు వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా మిర్చి పకోడీ అయితే అందరూ చేస్తారు. ఈరోజు నేను వచ్చేసి ఇక్కడ మసాలా స్టఫింగ్తో మిర్చి బజ్జీ అనేది మీకు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా మనం మార్నింగ్ టైంలో కూడా చేసేసుకోవచ్చండి. సింపుల్ రెసిపీ, ఎక్కువ టైం ఏం పట్టదు. గట్టిగా అయితే ఒక 10 నిమిషాలలో మనకి ఇంకా వేడి మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. ముందుగా అయితే కొంచెం లావుటి మిరపకాయలు తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా క్లీన్ చేసేసి ఎండ్స్ కట్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. అయితే రెండో వైపుకి తెగకుండా మిడిల్లో ఘాటు పెట్టేసుకొని ఇలా రెడీ పెట్టేసుకోవాలి. మిర్చీలన్నింటికి కూడా ఇలా ఘాటు పెట్టుకున్నాక మనం స్టఫింగ్ చేసుకునేటటువంటి మసాలా అండి. దీనికోసం నేను ఒక చిన్న గిన్నె నిండుగా నువ్వులు, ఇందులో కొద్దిగా చింతపండు వేసానండి, కొన్ని వెల్లుల్లిపాయలు. మనకు వెల్లుల్లిపాయలు వేస్తేనే టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా పట్టుకుంటే మనకి స్టఫింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మనం ఘాటు పెట్టుకున్నటువంటి మిర్చీలన్నింటిలో కూడా ఈ పేస్ట్ అంతటిని ఫిల్అప్ చేసుకోవాలి. అయితే మనం ఈ పేస్ట్ని ఫిల్అప్ చేసుకునే కన్నా ముందుగానే మనం మిర్చి బజ్జీ కోసం ఎలా అయితే పిండి ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మనకి ఈ మిర్చీలకి ఎంతైతే పిండి పడుతుందో ఆ పిండిలో కొద్దిగా సాల్ట్, మరి కొద్దిగా వంట సోడా, కొద్దిగా జీలకర్ర వేసేసి తడిపి పక్కన పెట్టేసుకున్నారనుకోండి, ఇంకా మనం ఈ స్టఫింగ్ అంతా అయ్యేలోపు ఆ పిండి అనేది బాగా నానిపోతుందండి. అప్పుడే మనకి బజ్జీలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. నేను పిండి మిక్స్ చేసేటప్పటి క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇలా తడిపేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఈ పిండి ఇంకా బజ్జీలు వేసుకోవడానికి రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. మనకి ఈ బజ్జీలకు సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఇంకా మనం ఈ మిర్చి బజ్జీలు అనేటివి స్టార్ట్ చేసుకోవాలండి. అయితే మనం ఈ మిర్చీలలో మసాలా స్టఫింగ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మనం సాల్ట్ వేసి ఉంటాం కదా, అందుకని వాటర్ లాగా వచ్చేస్తాయి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మసాలా స్టఫింగ్ చేసినటువంటి మిర్చిని పిండిలో డిప్ చేసేసి ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే. ఆయిల్ ఫుల్గా హీట్ ఎక్కాక స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసి మనం ఈ మిర్చి బజ్జీలు అనేటివి చేసుకోవాలండి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేశారనుకోండి, ఇంకా మనకి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే బజ్జీలన్నింటిని కూడా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఏం చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా మసాలా బజ్జీ చేసుకొని తిన్నారనుకోండి, ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా పెద్దగా టైం ఏం తీసుకోదండి ఈ రెసిపీ చేసుకోవడానికి. నేను చెప్పాను కదా, గట్టిగా ఒక 10 మినిట్స్లో అయితే మనకి మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. ఇక మనకు గుమగుమలాడేటటువంటి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం వీటిని టేస్ట్ చేయడమే. నేను ఎప్పుడు చేస్తానండి, ఇవి వర్షాకాలం వచ్చిందంటే ఇంకా కంపల్సరీగా చేసేయటమే. ఇదండి మసాలా మిర్చి బజ్జీ వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. మీరు కూడా బజ్జీ ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.